హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ప్రీవియస్ యొక్క వీడియోస్లో మనం ట్రబుల్ షూటింగ్ 2 days గురించి డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ప్రాక్టికల్ వర్క్ అబౌట్ దట్ వన్ ఆఫ్ 10 questions earlier we discussed in our channel. Now we are going to start about a question number 6, day 2 on day 2 first question. In two PCs are on the same switch, same VLAN, but cannot ping each other. What will we do? Yeah, we are going to see. I already set up a switch, one switch, and PC. Two PCs. Two PCs are in same VLAN, but they cannot ping each other. We are going to check what will be happen and what is the troubleshoot steps step by step. First we are going to check about earlier we discussed about in that questions, follow that steps, and we are going to solve this question. Okay, let's start. First we are going to verify the VLANs. Let's go. Yeah, we are going to see about here are two VLANs. One is Asha, one is Shah, and Asha VLAN is 10 and 20 is Shah. And here we are going to see about F01. F01 port will be connected to the 10 VLAN, and Shah is nothing to connect that port. So now we are going to change that one. This maybe I think this one or this one F01. Yeah, this one is F01. Later we're going check. Just a minute. Yeah, now we're going to change that VLAN also in 20. Let's go. We're going to privileges mode and config interface. So yes, interface F01, right? Yeah, F01. Enter switch port axis VLAN 20. Yeah, now it's changed. Let's go back to show. Yeah, you're going to see F01 goes to the VLAN 20. Okay, fine. Next we're going to change that one. Another one also we're going to put on same VLAN. Yeah, F01 is already in VLAN. Yes, sorry guys, I forgot that one. Interface 02, right? Yeah, 02 and switch port axis VLAN 20. Now exit, do show VLAN. Let's, yeah, now we can see నేను ఇప్పుడు రెండు VLANs అనేవి రెండు ఒక పోర్ట్స్ అనేవి సేమ్ VLAN లోకి తెచ్చుకున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు చెక్ దట్ వన్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. యా, నేను ఆల్రెడీ ప్రీవియస్లో చెక్ చేశాను.
అప్పుడు పింగ్ చేసినప్పుడు అది ఫెయిల్ అయింది, రిక్వెస్ట్ టైమ్ అవుట్ వచ్చింది. నౌ చెక్ అగైన్. Yeah, it's pinging. Yeah, it's work. Same we now we ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఒక VLAN లో అది ఒక VLAN లో ఉంది. మనం ఏం చేసినామంటే రెండు ఒకే VLAN లో తెచ్చి టెస్ట్ చేసాం. అప్పుడు ఓకే పింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం పాసిబిలిటీస్ ఉంటాయి ఒకవేళ ఎర్రర్ ఇట్లా అవ్వటానికి ఛాన్సెస్ అంటే మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది మన యొక్క పీసీ యొక్క ఐపీ అడ్రస్ అనేది సేమ్ నెట్వర్క్లో ఉందా లేదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన IPv4 అనేది 192.168.2.4. ఓకే, దిస్ ఈస్ క్లాస్ CIP అడ్రస్ and we'll check PC0 and you can see this IP address 192.168.2.3. this also class C only and రెండు సేమ్ నెట్వర్క్ లోనే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇది పింగ్ అవుతుంది. నెక్స్ట్ we want check your firewalls. each go to the each piece and check the firewall. yeah, ఇక్కడ ఏం మనకి బ్లాక్ చేసే ఏం ఫైర్ వాల్స్ ఏం లేవు. నెక్స్ట్ ఈ పీసీలో చెక్ చేద్దాం. ఇక్కడ ఏం బ్లాక్ చేసలేదు. ఓకే, ఇక్కడ మనకి ఇంకా పాసిబిలిటీ ఎర్రర్స్ అనేది మ్యాక్సిమం ఉంటే రియల్ టైంలో ఎప్పుడైనా కంపెనీకి మీరు వర్క్ చేసినప్పుడు ఉంటే మ్యాక్సిమం కేబుల్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది, లేదా ఈ రెండో ప్రాబ్లమ్ అయి ఉంటుంది. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు చెక్ ఆల్వేస్ ఈ సేమ్ VLAN లో ఉన్నాయా లేదా, సేమ్ నెట్వర్క్లో ఉన్నాయా లేదా, ఆర్ డూప్లికేట్ ఐపీస్. అంటే ఎట్లా డూప్లికేట్ ఐపీస్ అంటే ఇక్కడ 2.3 అని ఉంది, ఇక్కడ కూడా సేమ్ 2.3 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి రెండు పీసీలు ఉన్నాయి కాబట్టి ఓకే ఫైన్, ఇక్కడ ఏమన్నా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. కానీ రియల్ టైం వర్క్లో ఇట్లా ఉండదు, ఇట్లా ఎక్కువ పీసెస్ ఉంటాయి. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క పోర్ట్ అండ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం చూడబోయేది SSH గురించి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ప్రీవియస్ డే 2 వీడియోలో SSH ట్రబుల్ షూట్ కూడా చెప్పాను క్వశ్చన్. నేను నా యొక్క లైనక్స్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ నా యొక్క VS కోడ్ అనేది ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను, ఎందుకంటే రిమోట్గా కనెక్ట్ అవ్వడానికి ఎట్లా ఏంటి అనేది మీకు చూపించడానికి. అండ్ ప్లస్ మనం ఇక్కడ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మన యొక్క రిమోట్ యొక్క యూజర్లో SSH ఈజ్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్. we going to check now. we going to check sudo SSH password. SSH అనేది install is already installed in my Linux. okay, now we are going మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే SSH అనేది రన్ అవుతుందా లేదా, అసలు నా పీసీలో ఆ పోర్ట్ అనేది ఓపెన్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. sudo system cdl status SSH. మీరు ఇక్కడ చూడొచ్చు నా యొక్క సిస్టంలో SSH అనేది రన్ అవుతానే ఉంది. నెక్స్ట్ ఏం చెక్ చేద్దాం, మన యొక్క IP అడ్రస్ చూద్దాం. IP అడ్రస్ చూసి మన యొక్క పోర్ట్ SSH అనేది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా చూద్దాం. దానికి IPA, దిస్ ఈజ్ మై IP అడ్రస్, కాపీ దిస్ వన్. నెక్స్ట్ nmap, ఇక్కడ సింపుల్గా నా యొక్క IP అడ్రస్ అనేది పేస్ట్ చేసి ఎంటర్ నొక్కితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా యొక్క పీసీలో SSH పోర్ట్ అనేది ఓపెన్లోనే ఉంది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ VS కోడ్లోకి వెళ్ళి రిమోట్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. కనెక్ట్ అవుతుందా లేదా, ఏమైనా మిస్టేక్స్ చూపిస్తుందా లేదా అనేసి. మనం ఇక్కడ చూడొచ్చు, మనం ఇప్పుడు VS కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాం, రిమోట్గా కనెక్ట్ అవుతున్నాం లేదా చూద్దాం. SSH మన యొక్క IP అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఇందాక మనం అక్కడ పేస్ట్ చేసుకున్న IP అడ్రస్ గుర్తులేదు, సో పేస్ట్ చేద్దాం. ఓకే, ఎంటర్. ఇప్పుడు నా యొక్క లైనక్స్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ రూట్. మనం ఇక్కడ చూడొచ్చు మన లైనక్స్కి రిమోట్గా కనెక్ట్ అయ్యాము. ఓకే, ఇట్లా ఇక్కడ మెయిన్గా మిస్టేక్స్ ఏంటి అంటే చేసేది మనం లైనక్స్ ఇట్లా SSH యూస్ చేసి కనెక్ట్ చేసేటప్పుడల్లా
క్రెడెన్షియల్స్ ఒకటి తప్పు నొక్కటం. నెక్స్ట్ మన యొక్క ఎస్ఎస్హెచ్ పోర్ట్ ఓపెన్లో ఉందో లేదో చెక్ చేసుకోకుండా ఉంటాము, అది ఒక మిస్టేక్. సో ఎప్పుడైనా మనం ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అయ్యేటప్పుడు చెక్ చేయాల్సి అసలుకి ఏ వర్షన్ వాడుతున్నాం, లేటెస్ట్ వర్షన్ కాదా అని చెక్ చేయాలి. దాని తర్వాత అది రన్ అవుతుందో లేదా దాని స్టేటస్ ఏందో చెక్ చేయాలి. దాని తర్వాత మన యొక్క ఐపీ అడ్రస్ తీసుకుని ఎన్మ్యాప్ యూస్ చేసుకుని మన యొక్క ఐపీ అడ్రస్తో పింగ్ చేసామంటే వాళ్ళకి ఏ పోర్ట్ ఓపెన్లో ఉంది, ఏ పోర్ట్ క్లోజ్లో ఉంది అని చెప్పేస్తుంది. సింపుల్. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ మొత్తం సెట్ చేసుకున్నాను టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయంట. ఇక్కడ ఒక రూటర్ ఉంది, ఇక్కడ ఒక సర్వర్ ఉంది. మనల్ని ఇక్కడ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు నువ్వు ఇక్కడ దాకా అంటే రూటర్ దాకా పింగ్ అవ్వగలుగుతున్నావు, తర్వాత నువ్వు దీని యొక్క సర్వర్కి రీచ్ అవ్వలేకపోతున్నావు అనేదే మనకి ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ నేను అంతా సెట్ చేసుకున్నాను కాబట్టి మీకు ప్రాక్టికల్గా అసలు అది ఎట్లా జరిగిద్ది అనేది నేను చూపిస్తాను. ఒకసారి చూడండి మీరు. జస్ట్ ఎ మినిట్ గైస్, హోల్డ్. డిలీటెడ్ పింగ్ ఇయర్ సక్సెస్ఫుల్లీ. మనం ఇప్పుడు దాన్ని సిమ్యులేషన్లో చూద్దాం, ఎలా ప్రాసెస్ అవుతుందో అలాగే ఎట్లా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. దాని తర్వాత మన యొక్క అంటే మనం దీన్ని కూడా ఒక ట్రబుల్ షూటింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎలా అంటే ప్యాకెట్ ఎక్కడ దాకా వెళ్తుంది, అసలుకి ఎట్లా వెళ్తుంది, రిసీవ్ అవుతుందా లేదా, మళ్ళీ బ్యాక్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఇది మనకి క్లారిటీగా చూపిద్ది సిమ్యులేషన్ చేసామంటే. ఒకసారి చూడండి, మీరే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ పీసీ నుంచి PC0 నుంచి స్విచ్కి వచ్చింది, మళ్ళీ స్విచ్ నుంచి రూటర్కి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి బయటికి వెళ్తుందా, అయ్యా రూటర్లో నుంచి బయటికి వెళ్ళింది, సర్వర్లోకి వెళ్ళింది, సర్వర్ నుంచి ఇప్పుడు మళ్ళా రిటర్న్ అవుతుంది ప్యాకెట్. అంటే వచ్చిన యొక్క పాత్రలోనే అది రిటర్న్ వెళ్తూ ఉంటుంది, చూడతా ఉండండి. మళ్ళీ రూటర్ నుంచి స్విచ్కి వెళ్ళింది, మళ్ళీ స్విచ్ నుంచి మళ్ళీ పీసీకి వెళ్తుంది. అంటే ఇది ఒక చిన్న లేట్ ప్రాసెస్, అంటే చిన్న ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా రియల్ టైం ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడు మనం చూద్దాం ఇది నిజంగానే వర్క్ అవుతుందా లేదా. నా యొక్క పీసీలో బ్రౌజర్ ఓపెన్ చేశాను, PC0లో నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఆ యొక్క ఐపీ అడ్రస్ని పింగ్ చేద్దాం, ఏం వస్తుందో చూద్దాం. అసలుకి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది, హలో సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష ఎడ్యుకేటెడ్. ఇక్కడ మీరు చూస్తే అది పింగ్ అవుతుంది, సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్లీ మనం ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుందరా అంటే వస్తే ఒకవేళ మెయిన్గా ఈ యొక్క రూటర్లో అవుతుంది. మనం ఈ రూటర్ ఓపెన్ చేస్తే చాలామంది ఏం చేస్తారంటే ఈ కాన్ఫిగర్ ఏంటంటే ఇది నెట్, ఇది గేట్వే. అంటే ఏంది, ఈ 2 యొక్క పీసీలు బయటికి పోవడానికి యూజ్ అయ్యేది ఈ యొక్క గేట్వే. నెక్స్ట్ ఇది PC0 అంటే సర్వర్ యొక్క గేట్వే. సర్వర్ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళాలి కదా, మనకి డేటా ఇవ్వాలంటే కంపల్సరీ బయటికి రావాలి. సో దాని యొక్క గేట్వే. నెక్స్ట్ మనం ఈ 2 కాన్ఫిగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను గేట్వే ఎంటర్ చేసినాను. అండ్ ఇది నా సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, ఇది సబ్నెట్ మాస్క్. ఇంకో రీజన్ ఇక్కడ మెయిన్గా మనల్ని బ్లాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉండేది అంటే ఫైర్ వాల్లో బ్లాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళా నాట్ కాన్ఫిగరేషన్ కూడా సరిగా లేకపోతే కూడా బ్లాక్ అవుతుంది. ఇక్కడ నేను మనకి 2 పీసెస్ తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్గా. మీరు ఒక స్మాల్ ఎంటర్ప్రైనర్ కంపెనీ తీసుకోండి, లైక్ ఒక స్టార్టప్ కంపెనీ లాంటిది. ఆ స్టార్టప్ కంపెనీలో సేమ్ మీరు ఇలానే సెట్ చేస్తున్నారు. ఇది మీ యొక్క వెబ్ సర్వర్ అనుకోండి, లేదంటే ఏదో ఒకటి అనుకోండి, ఫైర్ వాల్ సర్వర్ ఏదైనా అనుకోండి. ఇక్కడ మీకు 2 పీసీలు ఉన్నాయి, కానీ స్టార్టప్ కంపెనీలు అలా ఉండవు. ఒక 10-20 పీసెస్ ఉంటాయి. 10-20 పీసెస్ ఉన్నప్పుడు ఫైన్, మనకి ఒక నెట్వర్క్ అయితే సరిపోతుంది. దానికి మనం క్లాస్ సి అయితే ఓకే ఫైన్. క్లాస్ సి తర్వాత మనకి ఇక్కడ నాట్ అనేది ఉండిద్ది. నేను రాబోయే వీడియోలో అసలు నాట్ అంటే ఏంటిది మొత్తం క్లారిటీగా దాన్ని ఎలా కాన్ఫిగ్ చేయాలని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రెజెంట్ అయితే అది ఎట్లా వర్క్ అవుతుందో మీరు ఇక్కడ చూసినారు కదా. అంటే ఒక పీసీ నుంచి సర్వర్కి ఎట్లా అవుతుంది, ఒక పీసీలో మన ఒక ఐపీ అడ్రస్ తీసుకుని పింగ్ చేస్తే దాని యొక్క వెబ్ బ్రౌజర్లో ఏమొచ్చింది, దాని యొక్క టెస్ట్ వచ్చింది. సో అట్లానే ఇంకా మనం తర్వాత ఒక వీడియో చేద్దాం సపరేట్గా. నేను మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను, రేపు వీడియో చేస్తాను. ఈ నాట్ అంటే ఏంటిది, వీటి గురించి అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay friends, if this video is helpful for you, please subscribe and share to your friends who going prepare to the CCNA and networking. Thank you.